న్యూస్ అక్రమ వసూలు సెటిల్మెంట్లు చేస్తూ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న హోంమంత్రి వంగలపూడి అనిత పిఏపై జగదీష్ ప్రభుత్వం వేటు వేసింది. పిఏ జగదీష్ పై ప్రస్తుతం 10 ఏళ్లుగా అనిత దగ్గర జగదీష్ పిఏగా పనిచేస్తున్నట్లుగా తెలుస్తోంది. హోంమంత్రిగా అనిత బాధ్యతలు చేపట్టిన తర్వాత బదిలీలు పోస్టింగ్లకు సిఫార్సు చేయడానికి అక్రమ వసూళ్లకు జగదీష్ పాల్పడుతూ ఉన్నారని ఆరోపణలు వచ్చాయి. మరోవైపు నియోజకవర్గ టీడీపీ నాయకులతో దురుసుగా ప్రవర్తించడం, లెక్కలేనితనంతో వ్యవహరిస్తున్నారంటూ కూడా పలువురు నేతలు ఇప్పటికే చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినట్లుగా తెలుస్తోంది. హోంమంత్రి తర్వాత తానే మంత్రి అన్నట్లుగా వ్యవహరించేవాడంటూ కూడా విమర్శలు గుప్పిస్తున్నారు జగదీష్ పై. పాయకరావుపేట నియోజకవర్గ నేతలు వంగలపూడి అనితకు జగదీష్ గురించి ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకోవడం లేదని ఆరోపణలు కూడా ఉన్నాయి. హోంమంత్రి అండదండలతోనే అక్రమాలకు పాల్పడుతున్నాడంటూ నియోజకవర్గంలో భారీగా ప్రచారం సాగుతోంది. హోంమంత్రి పర్సనల్ అసిస్టెంట్ జగదీష్ అరాచకాలను సహించలేని స్థానిక టీడీపీ నేతలు అంతర్గత సమావేశం ఏర్పాటు చేసి అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లుగా సమాచారం. ఈ విషయాన్ని తెలుసుకున్న జగదీష్ ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ తమతో అన్నట్లుగా ఆ కూటమి నేతలు చెప్తూ ఉన్నారు. వాళ్ళంతా కూడా ఎంత నిర్లక్ష్యంగా మాట్లాడాడో కూడా జగదీష్ గురించి చెప్తూ ఉన్నారు. పేకాట శిబిరాలు, మద్యం దుకాణాల్లో వాటాల కోసం వేధింపులు చేశాడనే ఆరోపణలు కూడా జగదీష్ పై ఉన్నట్లుగా తెలుస్తోంది. అలాగే హోంమంత్రి పిఏ జగదీష్ పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో అతన్ని తొలగిస్తూ ప్రభుత్వ అధికారిక ప్రకటన చేసింది. జగదీష్ తొలగింపు విషయం తెలియగానే టీడీపీ నాయకులు సంబరాలు చేసుకున్నట్లుగా సమాచారం. ఇలాగే మన హోంమంత్రి గారు జగదీష్ అధికారం దీని మీద మన ఇక్కడ అధికారులు టీడీపీ నాయకులు మట్టి తోలుకొని ఇసుక తోలుకొని మామూలుగా అమ్ముకున్నారండి. అంతే ఇంతకుముందు కూడా మరి తోలుకొని ఇప్పుడు కూడా బళ్ళు సొంత బళ్ళు తోలుకొని ఎవడో తోలుకుంటే ఆడే తోలుకొని బతకాలంటండి. వీళ్ళందరూ పోవాలన్నాడు, ఎవడో బతకూడదంట. దాని మీద మేమందరూ అడిగినా మా ఇట్టు మేము తోలుకుంటాము, మా జగదీష్ ఎమ్మెల్యే కూడా మినిస్టర్ కూడా పిఏ ఉన్నాడు, తోలుకుంటే నా ఇష్టం అని చెప్పి చెప్తున్నాడు. ఆ తర్వాత ఇలాగే మనకి దంతిల్లి ఓన్ అడిగితే వాళ్ళు జాబులు తీసిమన్నాడండి. జాబులు తీసిమని మీరు చెప్పి పర్లేదు వంద మా పక్కన అటు జాబులు తీయించేస్తున్నాడండి. తీసి మడితోని ఆడే అమ్ముకున్నాడండి. ఎవడో మాట్లాడి పని నా ఇష్టం అని అక్కడ మాట్లాడుతుందండి. మేము అక్కడ 103 ఎకరాలండి, 103 ఎకరాల 5 సెంట్లు ఆడే తినుకొని వచ్చి అసీలు కూడా బెదిరించి నేనే తినుకున్నాను, నాదే నా ఇష్టం, నేను ఎవరికేమన్నా చెప్పి దగ్గర మీద నేను తినుకున్నాను 10 సంవత్సరాలు పెట్టి తినుకొని ఆడే సొంతం పండించుకున్నాడండి. ఎవరైనా అడిగాడు అనుకోండి, మీరు ఇంటి గారు పియ్య జగదీష్ నేను వెనకాల ఉన్నాడు, నన్ను ఎవడో ఏం చేసేది లేదు, నా ఇష్టం, అధికారం మాది కాబట్టి నేనే చేసుకుంటానని చెప్పి చెప్తున్నాడండి. దాని గురించి అతిగా మినిస్టర్ మేడం గారు న్యాయం చేస్తారని మేమందరం కోరుతున్నామండి. ఉమ్మడి కూటమిలో ఉన్నటువంటి నాయకులు ఎవరితో కూడా కలకుండా జనసేన పార్టీలో ఉన్న వ్యక్తుల్ని, అలాగే కొంతమంది తెలుగుదేశం వ్యక్తుల్ని బాధ పెడుతూ ఈ వైసీపీ నాయకుడైనటువంటి ఈ బొలిశెట్టి గోవింద్తో పూర్తిగా ఈ పిఏ కలిసిపోయి ఇక్కడ ప్రతి ఒక్కరిని టార్గెట్ చేసి మమ్మల్ని ఈరోజు కూడా మా నాయకుల్ని మా కార్యకర్తల్ని ఎంతో బాధ పెడుతున్నాడు ఈ పిఏ జగదీష్. కాబట్టి ఈరోజు అతన్ని పార్టీ నుంచి అతన్ని మినిస్టర్ గారి నుంచి సస్పెండ్ చేసి బయటికి పంపించడం మాకు అంతా సంతోషంగా ఉంది. ఇప్పటికైనా సరే మమ్మల్ని గుర్తించి మాకు న్యాయం చేయాలని, మమ్మల్ని అందరం కూడా అనేక సమావేశాలు పిలవడం లేదు, కనీసం పట్టించుకోవట్లేదు, కొబ్బరికాయ కొట్టడానికి కూడా మమ్మల్ని పిలవడం లేదు. ఇకపై గుర్తించి మమ్మల్ని పిలిచి ఈ వైసీపీ నాయకుడైనటువంటి బొలిశెట్టి గోవింద్కి మద్దతు ఇవ్వకుండా మీరు ఒకసారి తిరిగి ఆలోచించుకోవాల్సిందిగా తెలియజేస్తారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రాజు జాయిన్ అవుతున్నారు లైవ్ లో వైజాగ్ నుంచి. రాజు, ఇప్పుడు ప్రస్తుతం చూస్తూ ఉన్నాము హోంమంత్రి అనిత పిఏపై ఎన్ని ఆరోపణలు వస్తూ ఉన్నాయో. ఇన్ని జరుగుతుంటే అసలు హోంమంత్రి అనిత ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు ఇప్పటి వరకు? ఎందుకంటే గత నుంచి కూడా చాలా కంప్లైంట్స్ వచ్చాయి, మాట్లాడడం వెళ్ళి ఇలా చేస్తున్నాడని చెప్పామని కూడా చెప్పినా కూడా ఎందుకు పట్టించుకోలేదు? గత 10 సంవత్సరాలుగా కూడా వంగలపూడి అనిత దగ్గర పిఏగా పనిచేస్తున్నటువంటి జగదీష్ కి సంబంధించి
అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా అనితకు హోమ్ మినిస్టర్ గా అవకాశం కల్పించిన తర్వాత ఆ దందాలు ఎక్కువైపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది అటు మనం చెప్తున్నటువంటిది కాదు, నియోజకవర్గంలో వంగల్పూడి అనిత కోసం అనిత గెలుపు కోసం పనిచేసినటువంటి కూటమి నాయకులు, ముఖ్యంగా టీడీపీ జనసేనకు సంబంధించినటువంటి నాయకులు చేస్తున్నటువంటి ప్రత్యక్ష విమర్శలు. ఈ విమర్శలు ఈ రోజు నుంచి కాదు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉన్నాయి. కూటమి వైపు నుంచి కూడా అటు ఎన్ని ఫిర్యాదులు చేసినా, అంటే హోంమంత్రిగా వంగల్పూడి అనిత ఉంది కాబట్టి ఆమెకు ఈ విషయాలు కనుక చెప్తే ఖచ్చితంగా కోపగించుకుంటారనే భయంతో ఇప్పుడు కొంతవరకు చెప్పినా కూడా సరిగ్గా పట్టించుకోకపోవడంతో నేరుగా పార్టీ అధిష్టానానికి చంద్రబాబుకి పంపించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే అటు పిఏగా ఉన్నటువంటి జగదీష్ పూర్తి స్థాయిలో తానే అంటే షాడో మంత్రిగా వ్యవహరిస్తూ ఏదైనా సరే అటు కూటమికి సంబంధించినటువంటి జనసేన పార్టీ కానీ టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కానీ పార్టీ కోసం ఎన్నికల కోసం పనిచేసినటువంటి వాళ్ళు వెళ్ళినా వాళ్ళని దగ్గరికి రానియకుండా గేట్ల బయట నిలబెట్టి పంపించేస్తున్నారనేది ఎక్కువగా కనిపిస్తుంది. అదేవిధంగా ఇసుక దందా, మట్టి దందా లాంటివి వైసీపీ నాయకులతో కలిసి పిఏ చేయిస్తున్నాడు అనేది ఇక్కడ స్పష్టంగా ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రజలు చెప్తున్నటువంటి విమర్శలు అయితే ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మద్యము పేకాట సిండికేట్లుగా ఏర్పాటు చేసి వాటికి వెనకుండి జగదీష్ నడిపిస్తున్నాడు అనేది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వీటన్నింటికీ సంబంధించి ఇప్పటికే అటు వీళ్ళ లేఖలు రాయడంతో పాటుగా ఇంటెలిజెన్సీ ద్వారా కూడా సీఎం చంద్రబాబుకి ఒక నివేదిక వెళ్ళినట్లుగా కూడా తెలుస్తుంది. ఇప్పుడు అంటే పాయకరావుపేట నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ఒక భారీ ప్రచారంలో మాత్రం కృష్ణా జిల్లాకి సంబంధించినటువంటి ఒక సిఐ, అంటే అతను సస్పెన్షన్ గురైనటువంటి ఒక సిఐకి పోస్టింగ్ ఇప్పిస్తానంటూ 25 లక్షల రూపాయలు తీసుకున్నాడు జగదీష్ అనేది ఒక ప్రధానమైనటువంటి ఆరోపణగా కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా గడిచినటువంటి 6 నెలల్లో 4 కోట్లకు పైనే అక్రమ సంపాదన సంపాదించాడు. ప్రతి చోట కూడా ఇసుక, మద్యము, మట్టి వీటన్నింటిలో కూడా దందాలు అయితే ఉన్నాయి. ముఖ్యంగా అటు పాయకరావుపేట నియోజకవర్గం రాయవరానికి సంబంధించినటువంటి మద్య షాపుల్లో ఇతను ఒక సిండికేట్ మెంబర్ గా ఇతను ఒక భాగస్వామిగా ఉన్నాడు, డబ్బులు పెట్టాడు, పెట్టుబడి కింద పెట్టాడనే విమర్శలు కూడా ప్రత్యక్షంగా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇన్ని తెలుస్తున్నా ముఖ్యంగా అటు పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చేరవేసినటువంటి సమాచారం ముఖ్యమంత్రి దృష్టికి వెళ్లడం, ముఖ్యమంత్రి 2 సార్లు పార్టీకి సంబంధించి అదేవిధంగా ఎమ్మెల్యేలతో మీటింగ్ జరిగినప్పుడు, మంత్రులు మీటింగ్ జరిగినప్పుడు కూడా హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. మొన్న కేబినెట్ సమావేశం జరిగిన తర్వాత కూడా హోంమంత్రి అనితకు కొంత హెచ్చరించినట్లుగానే చంద్రబాబు చెప్పినట్లుగా అటు పాయకరావుపేట నియోజకవర్గానికి సంబంధించినటువంటి పార్టీ శ్రేణులు అయితే జోరుగా ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఎన్నిసార్లు చెప్పినా గత 10 సంవత్సరాల నుంచి వంగల్పూడి అనితకు పిఏగా ఉన్నటువంటి జగదీష్ పై ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో ఇక విసుగు చెందినటువంటి పార్టీ నాయకులు పూర్తి స్థాయిలో వీళ్ళంతా కూడా టీడీపీకి చెందినటువంటి వాళ్ళే, వీళ్ళందరూ కూడా వరుసగా ఫిర్యాదులతో లేఖలు రాసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే చంద్రబాబు అటు ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ వాళ్ళ పనితీరుకు సంబంధించి ఎలా ఉంది ఏంటి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కి సంబంధించి ఏ విధంగా ఉంది, వాళ్ళ వెనక బంధువులు ఎవరిని పనిచేస్తున్నారా, పిఎల్గా ఉన్నటువంటి వాళ్ళు ఎవరిని పనిచేస్తున్నారా, వాళ్ళకి సంబంధించి ఏ విధమైనటువంటి రిపోర్ట్లన్నీ కూడా సీఎం చంద్రబాబు తెచ్చుకున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం డేటా ఉన్నటువంటి నేపథ్యంలో అంటే జగదీష్ హోంమంత్రి పిఏగా ఏమేమి అక్రమాలకు చేస్తున్నాడు, ఏ దందాలు చేస్తున్నాడు, ఎలాంటి ఆక్రమణలకు పాల్పడుతున్నాడు అనేది స్పష్టంగా తెలిసి వచ్చినటువంటి నేపథ్యంలో ఆ రిపోర్ట్ సీఎం చంద్రబాబు దగ్గర ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే హోంమంత్రి పిఏ జగదీష్ పై పిఏగా ఉన్నటువంటి ప్రైవేట్ పిఏగా ఉండడానికి అర్హత లేదని వేటు వేసినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా దళితుల భూములకు సంబంధించి దాదాపుగా 103 ఎకరాల దళితుల భూముల విషయంలో కూడా వెనకుండి మొత్తం అంతా కూడా జగదీష్ నడిపిస్తున్నాడని దళితులందరూ కూడా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అది అంటే పాయకరావుపేట నియోజకవర్గానికి సంబంధించి ఇది ఎస్సీ రిజర్వ్డ్ స్థానం 2014లో గెలిచినటువంటి పరిస్థితి ఉంది. 2024లో గెలిచిన తర్వాత హోంమంత్రి పదవి రావడం, అదేవిధంగా కీలకమైనటువంటి మహిళా అధ్యక్షులుగా ఉండడంతో పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళతో పాటు ఈసారి జనసేన పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో సహకరించి ఎన్నికల్లో గెలిచేలాగా చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎన్నికల సమయం వరకు మాత్రం అటు టీడీపీ పార్టీ నాయకుల్ని, జనసేన పార్టీ నాయకుల్ని వాడుకోవడం, అదేవిధంగా ఆ పార్టీ కార్యాలయానికి వెళ్ళినా, వాళ్ళ నియోజకవర్గంలో ఉన్న గ్రామాలకు వెళ్ళినా కూడా జగదీష్ సైతం వాళ్ళందరినీ చాలా దగ్గరగా తీసుకొచ్చి కార్యక్రమాలు చేయించుకున్నారు మాతో. కానీ ఎన్నికలు ముగిసిన తర్వాత పార్టీగా సంబంధించి కానీ హోంమంత్రిని కలవడానికి కానీ ఇంటికి వెళ్తే గేట్ బయట గంటల తరబడి నిలబెట్టడం, గేట్ల ముందు నుంచే తోసేస్తున్నారు అనేది వీళ్ళు చేస్తున్నటువంటి ప్రధానమైన ఆరోపణ.
సో ఇవన్నీ జరుగుతున్నటువంటి నేపథ్యంలో హోంమంత్రి వంగల్పూడి అనిత కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబుకి దీని మీద ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఆ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాతే స్వయంగా ఎస్రాయవరంలో జరిగినటువంటి ఒక బహిరంగ సభలో జగదీష్ తన పిఏగా తీసివేస్తున్నట్లు, తన మీద వేటు వేస్తున్నట్లుగా ప్రకటించారని తెలుస్తుంది. అయితే జగదీష్ సంబంధించి అనేక విషయాలు బయటపడుతున్నాయి. లిక్కర్ సిండికేట్ కి సంబంధించినటువంటి విషయాలు, ఇప్పటికే లిక్కర్ లైసెన్సులు పొందినటువంటి వాళ్ళు కూడా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోపక్క టీటీడీకి సంబంధించినటువంటి లేఖల విషయంలో కూడా, సిఫార్సు లేఖల విషయంలో కూడా కొన్ని అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీటన్నింటినీ కూడా విజిలెన్స్ మానిటరింగ్ చేస్తే జగదీష్ కి సంబంధించినటువంటి ఎన్నో విషయాలు బయటపడే అవకాశం అయితే ఉంది. మరి ప్రభుత్వం కేవలం పిఏగా ఉన్నటువంటి పదవి నుంచి వేటు వేసి ఇక్కడతో సరిపెడుతుందో లేదా పూర్తిగా ఉన్నటువంటి విషయాల మీద కూడా చర్యలు చేపట్టి విచారణ చేస్తుందో అనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మౌనిషా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజు.